మత్తయి సువార్త 26:28 వచ్చిన. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఓకే, సో ప్రభు బైబిల్ రాసిన మాట అంటే ప్రభు నూతన నిబంధన. అంటే ప్రభు మాటలో చాలా అర్థాలు ఉంటాయి. ఒక మాత్రం ఇంకో విషయం ఉంది. హెబ్రీ పత్రిక చదువుమా, హెబ్రీ 5:11 నుంచి చదువు. హెబ్రీ 5:11 నుంచి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇది బేసిక్స్, మొదటి విషయం. ఇది మనసులో చాలా క్లియర్గా ఉండాలి. ఎప్పుడైనా అంతే కదా. ఇప్పుడు తెలుగులో ఎవరు రాశారు ఏదో విషయాలు, అప్పుడు మనం ఏం చేయాలి? తెలుగు చదువుకోవాలి, మనకి తెలుగు రావాలి. జర్మన్లో ఎవరు రాశారు, అప్పుడు జర్మన్ మనకి రావాలి. అవునా కదా? రైటే కదా. పవిత్రమైన దైవజనులు ఇంగ్లీష్ భాష అది. హోలీ మెన్ ఆఫ్ గాడ్ మూవ్డ్ బై ద హోలీ గోస్ట్. పరిశుద్ధ మనుషులు, పరిశుద్ధ దైవజనులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడి రాశారు. అది మళ్ళీ అక్కడ ఒక మాట మింగేశారు. తెలుగులో అలాగ లేదు. ఓకే, సో బైబిల్లో పరిశుద్ధ మనుషులు రాసిన మాటలు, పరిశుద్ధ మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపబడి రాశారు. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం బేసిక్గా పరిశుద్ధులు అవ్వాలి. మనం పరిశుద్ధులు అవ్వకపోతే అర్థం అవ్వదు. మొదటి విషయం. ఇంకొక బైబిల్ మాట ఉంటుంది, దేవుని భయపడితే ఆయన మర్మాలు చెప్తారు, లేదు చెప్పడం. ఇంకొక విషయం ఉంటుంది, మన ప్రభుని మన కళ్ళు ఇచ్చిన ఆయన ఎవరో దేవుడు. ఆ దేవుడిని మనం ప్రాణం చేస్తే ఆయన మన కళ్ళు తెస్తాడు, లేదా అస్సలు అర్థం అవుతుంది. దేవుని విషయాలు ఆశ్చర్యమైన విషయాలు ఉంటాయి దీనిలో. దీని చిన్న అదే చిన్న చూస్తే అర్థమవుతుంది. లూకా 21:14. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపుకుందమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. అంటే బైబిల్ రాసిన వాళ్ళు అలాగ రాశారు. అదే తెలుగులో చాలా బాగుంది, అదే హిందీలో కూడా చాలా బాగుంది. హిందీలో అది ఇంట్లో అది ఇంగ్లీష్లో ఉంది. సెటిల్ ఇట్ దేర్ఫోర్ ఇన్ యువర్ మైండ్స్, ఇన్ యువర్ హార్ట్స్. సెటిల్ ఇట్ దేర్ఫోర్ ఇన్ యువర్ హార్ట్స్, నాట్ టు మెడిటేట్ బిఫోర్ వాట్ ఈ షల్ ఆన్సర్. అలా ట్రైనింగ్ ప్రభు వాళ్ళకి ఇచ్చాడు శిష్యులకి. ఇది అదే వాళ్ళని పాతగా ఇప్పుడు దీన్ని ఖాళీ చేశాను ఇది ఖాళీ చేశాను. ఖాళీ చేసిన తర్వాత అప్పుడప్పుడు నింపాం, ఫుల్ క్లీన్ చేసే. అలాగ దేవుడు యేసు వాడాలి వాళ్ళని, శిష్యుల్ని. కాబట్టి వాళ్ళకి తెలియదు, అదే వాళ్ళు తెలియదు ఏం చెప్పబోతున్నా వాళ్ళకి తెలియదు. అలాగా అదే ఇప్పుడు నశ. కాబట్టి బైబిల్ మాట ఉంటుంది, మా ద్రాక్షరసమేనా అది మత్తుగా వండుకోండి. గలతీ ఏంటది 5:15-16 5:18. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎట్లా 18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. అదే ఒక తేడా. బైబిల్ ఒక మాట ఉంటుంది. బైబిల్ ఏం మాట ఉంటుందంటే ఇంటానండి. బైబిల్లో ప్రవక్తని ఆత్మ ప్రవక్త అధీనంలో ఉంటుంది.
ప్రవక్త ఆత్మ ప్రవక్త అధీనంలో ఉంటుంది. కానీ ఒకసారి ఒక వ్యక్తి మందు తాగేసాడు అనుకోండి, మత్తు మద్యము మద్యం తాగేస్తే అతని కంట్రోల్ ఉండదు. ఆత్మ ఒక వ్యక్తి సంపూర్ణంగా అవ్వకుండా అతని కంట్రోల్లో ఉంటాడు. మద్యం తాగేస్తే ఇంకా హద్దులు మీరు దాటిస్తారు. అది కంట్రోల్లో ఉండదు. బ్రెయిన్ కానీ మొత్తం ఒళ్ళు కంట్రోల్లో ఉండదు. దేవుని ఆత్మ, దయ్యం ఆత్మ మరి అంతే. దయ్యం ఆత్మ ఎక్కడా కంట్రోల్ తప్పొద్ది. దేవుని ఆత్మ అలా ఉండదు. దేవుని ఆత్మ ఉంటే కంట్రోల్లో ఉంటాడు. ఎంత దయ్యం ఎక్కడా చాలు, పరిశుద్ధ బైబిల్ దగ్గర తీసుకెళ్తే అటెన్షన్ వచ్చేసారు. వెంటనే ఎంత దయ్యం ఎక్కడ మనుషులు పట్టుకోలేరు. దయ్యం ఎక్కితే చాలా కష్టం. బైబిల్ దగ్గర వస్తే అటెన్షన్ లైన్లో వచ్చేసారు. అలాంటిది బైబిల్, అలాంటిది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన కంట్రోల్లో ఉంటాం. అది మన అధీనంలో ఉంటుంది. ఎంత ఆశ్చర్యమో. ఓకే, సో దేవుడు ఏం చేశాడంటే తన శిష్యులకి చెప్పారు, మీరు ఏమీ ఆలోచించుకోవద్దు. అలా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి అలా టోల్ రాశారు. ఓకే, ఇది ఆశ్చర్యమైన విషయాలు, చాలా ఆశ్చర్యమైన విషయాలు. బైబిల్ చాలా వింత. ఓకే, సో ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, ఇక్కడ ఏమన్నా అంటే నూతన నిబంధన అంటే బోల్డ్ మాటలు, చాలా విషయాలు ఉంటాయి నూతన నిబంధన అంటే. ఓకే, అది ఒక విషయం. కాబట్టి బైబిల్లో 2 కొరింథీయులో మాట ఉంటుంది. 2 కొరింథీ 3:6 ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులు. నూతన నిబంధన పరిచారకులుగా చేశాడు. మన నూతన నిబంధన పరిచారకులు వేరు, పాత నిబంధన పరిచారకులు వేరు. ఓకే, వాళ్ళు వేరు. అది బైబిల్ రాసిన మాట. 2 యోహాను 1:9, 10, 11. 2 యోహాను క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. దేవుని అంగీకరింపని వాడు ఆ వ్యక్తి. ఇంకా చదువుమా. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది హీ హ్యాడ్ బోత్. Whosoever transgresseth and abides not in the doctrine of Christ has not God. He that abides in the doctrine of Christ, he has both the Father and the Son. తనలో తండ్రి కుమార్ ఇద్దరు ఉంటారు ఆ వ్యక్తిలో. క్రీస్తు బోధ బైబిల్ బోధ నుంచి వేరు. బైబిల్ బోధ లైబ్రరీ లాగా. బైబిల్ బోధ అంటే లైబ్రరీ లాగా. ఈ లైబ్రరీలో క్రీస్తు బోధ వేరు. మొత్తం సబ్జెక్ట్ వేరు. బైబిల్ అంతా వేరు. అదే దాంట్లో భాగం, అంశం క్రీస్తు బోధ. చాలా జాగ్రత్త ఉండాలి. మనం ఈ సిద్ధాంతాలు రావడం చాలా కష్టం. దీని లిబర్టీ ఉంటుంది. ఇప్పుడు చాలా స్లోగా దానిలో యూదుల ఆచారాలు ఏవో ఉంటాయి. దాంట్లో ఆచారాలు, యూదుల ఆచారం బైబిల్లో ఉంది. సబాత్ అని బైబిల్లో ఉంది. మంచి రోజు కూడా అని మాట బైబిల్ ఉంటుంది. అది బైబిల్ ఉంటుంది కదా. పూర్ణిమ రోజు అది బైబిల్ రాసిన మాట కదా. అది అంటే ఫుల్ మూన్ డే లేకపోతే నో మూన్ డే, అవి బైబిల్ ఉంది మాట కదా. అవి బైబిల్ ఉంది. కానీ నూతన నిబంధన లేదు. అది ఇప్పుడు తీశాడు. అది నూతన నిబంధన అంటే స్లోగా మనం చదువుతున్నాం. సో కాబట్టి ఇక్కడ బైబిల్ రాసిన మాట ఏంటో, యోహాను పత్రికలో రాసిన మాట అంటే ఎవడైనా పాపం చేశాడు, ఆ బాబు అది ఒక్కొక్క స్టెప్ వేరు స్టెప్. ఒక్కొక్క స్టెప్ మన సెల్ ఫోనే చాలా వింత కదా, స్మార్ట్ ఫోన్ కదా. ఇప్పుడు ఇలా మాటలుంటాయి. ఇది వేరే బటన్ నొక్కితే నంబర్స్ వస్తాయి, వేరే బటన్ నొక్కితే
బొమ్మలు గీయవచ్చు, వేరే బటన్ నొక్కితే మెసేజ్ పంపించవచ్చు, వేరే బటన్ నొక్కితే మాట్లాడచ్చు. ఇదే ఫోనే. ఇవన్నీ ఉంటే బైబిల్ కూడా అలాగా. బైబిల్ సింపుల్ పుస్తకం కాదు, గూఢమైన విషయాలు. ఇది బైబిల్ రాసిన మాట, అది జ్ఞానుల మాటలు. అప్పటికే యూదులు చెప్పిన అనుకోవడం కానీ గట్టిగా కామ్గా వెళ్ళండి, స్లోగా వినండి, స్లోగా మాట చెప్తాను. ఐన్స్టైన్ ఏమన్నా అంటే ఇండియా గురించి కరెక్టే. అది 15 నిమిషాల కన్నా ఎక్కువ ఆలోచించుకోలేదు ఇండియన్స్. స్టూపిడ్స్ అన్నారు ఐన్స్టైన్. ఇండియన్స్ ఆర్ స్టూపిడ్, దే కాంట్ థింక్ బియాండ్ 15 minutes. 15 నిమిషాల కన్నా దాటి ఆలోచించుకోలేదు. అలా కాబట్టి దేన్ని పడితే దీన్ని అరే దేవుడు అనేసాను, దేవుడే. తర్వాత ఆ కుశీతలు ఆలోచించుకోలేదు. కుక్క కదరా, పంది కదా, చెట్టు కదా, అనిపించింది దేవుడు. అది ఏం ఆలోచించుకుంటాడు. ఇది ఆ దేశం మనిషి నుంచి వచ్చిన మనుషులు. అది ఈ బైబిల్ అలా దేశం నుంచి వచ్చిన మనుషులు. యూరోప్లో చెప్పిన మాటమా, యూరోప్లో ఏమంటారంటే ఇజ్రాయెల్ గురించి, వాళ్ళు ఒక పని చేసి వచ్చేసిన తర్వాత యూరోపియన్స్, అమెరికన్స్, యూరోపియన్ చూడటానికి వెళ్తారు ఏమైందని. వీళ్ళు వెళ్ళి సెటిల్ చేసి వచ్చేసిన తర్వాత వెళ్తారంట. వాళ్ళకి అర్థమవుతుందంతా స్పీడ్గా చేసుకుని వచ్చేస్తారు వాళ్ళ పనులు. ఆ దేశం నుంచి వచ్చిన పుస్తకం ఇది. యాక్చువల్గా ఆ దేశం నుంచి వచ్చిన పుస్తకం. అదే స్వభావిక అలాంటి దాంట్లో పవిత్రమైన దైవజనులు, ముందు దైవజనులు, పవిత్రమైన దైవజనులు, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన దైవజనులు. ఇది ఎలాగంటే కొన్ని కోట్ల మనుషుల్లో ఫిల్టర్ చేసినా వచ్చిన మీ చేతిలో ఉండే, నా చేతిలో ఉండే పుస్తకం ఇది. మాటలు కాదు. వాళ్ళ టెక్నాలజీ వరల్డ్లో లార్జెస్ట్ డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్స్ తెలుసు కదా, డ్రోన్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆర్ లార్జెస్ట్ సెల్లర్స్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ ద వరల్డ్ యుఎస్ కాదు, ఇజ్రాయెల్. అమెరికాలో ఉంటుంది, చైనాకు ఉంటుంది, యూరోప్ దేశాలకు ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ బ్రెయిన్ అలాంటి బ్రెయిన్. అది మామూలు మనుషులు. ఈ మామూలు మనుషుల్లో దైవజనులు. ఇది మనం ఇక్కడ, వాళ్ళు అక్కడ. అక్కడి నుంచి దైవజనుల నుంచి పవిత్రమైన దైవజనుల నుంచి పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన దైవజనులు. ఎలాంటి మనుషులు అంటే ఖైదీ దేవునికి. అలాంటి బ్యాచ్ ఇది. మాటలు కాదు, మామూలుగా రాసిన మాటలు కాదు, అది చాలా గంభీరమైన మాటలు. నేను మామూలుగా మీకు ఇప్పుడు చెప్పేసిన మీకు తేడా పడదు, కానీ బ్రెయిన్లో ఎక్కువ అంతే. తర్వాత ఎప్పుడైనా పనికొస్తుంది. ఓకే, చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ ప్రభు ఏమంటాడు, నూతన నిబంధన అంటే బైబిల్ రాసిన మాట మనం నూతన నిబంధన చేశారు. ఓకే, ఇక్కడ మనం 2వ యోహాను పత్రికలో మనం ఏం చేశామంటే, ఒక వ్యక్తిలో అతను క్రీస్తు బాధలు ఉంటే అతను దేవుడు తండ్రి ఉంటాడు, కుమారుడు కూడా ఉంటాడు. ఒట్టి బైబిల్లో ఫాలో చేస్తే తండ్రి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, యేసు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్రీస్తు బాధ, మన నూతన నిబంధన బాధలు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా అది. ఇప్పుడు ఓకే, ఇంకా చదివితే అర్థమవుతుంది. గలతీ 4 వచ్చాం 2వ వచనం చదువు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షణ యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువల మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున
కాంప్లెక్స్ విషయాలు టకా అంటే ఎన్నో విషయాలు. ఇప్పుడు మన సెల్ ఫోన్ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ సింప్లిఫైడ్. ఎప్పుడు అదే స్విచ్ చాలా సింపుల్. యాక్చువల్గా మనకు కనిపించదు కొంచెం కనిపించదు, కొన్నిటికి అసలు కనిపించదు. కరెంట్ ఎక్కడి నుంచి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక ఇప్పుడు ఫ్యాన్ ఎక్కడి నుంచి తిరుగుతుంది, అక్కడి నుంచి కరెంట్ వస్తుంది, అక్కడి నుంచి ఎక్కడో వెళ్తుంది కరెంట్. ఇక్కడ బయట వచ్చింది, అమ్మదంగా అన్నట్టుగా ఉంది. అది ఇక్కడి నుంచి బయట వస్తుంది, మరి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి రాను దూరిపోయింది గోల్డ్. అయ్యా ఎక్కడో దాని అక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడ వస్తే వస్తుంది, అక్కడి నుంచి ఆపరేషన్ ఉంది. అలాగా బైబిల్లో బోల్డ్ విషయాలు ఉంటాయి. మనం ఇప్పుడు అర్థం చేసేసుకున్నా అర్థం అవుతాం. మన గ్రోత్ ప్రభులో పెరిగి పవిత్రులు అవుతే అర్థమవుతుంది. దేవుని భయపడితే ప్రభు చెప్తాడు మర్మాలు. ప్రభు మనోనేత్రాలు తెరమంటే ప్రభు మనోనేత్రాలు తెరు. కానీ చాలా విషయాలు. ఒకటి. రెండోది, అభ్యాసం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉంటే అది జ్ఞానేంద్రియాలు. అభ్యాసం చేయబడిన జ్ఞానేంద్రియాలు అయితే లేఖనం సరిగా అర్థం చేసుకోగలుగుతాం. అదే హెబ్రీ 4:5-14 చదువు ఆ మాట. ఓకే. సో ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఏంటంటే ప్రభు ఏమంటాడంటే పిల్లలు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే అదే ఆదికాలం 1:26-20 చదువుదు. ఆదికాలం 1:26-26-27 మొదటి అధ్యాయంలో స్టోరీ స్టార్ట్ చేశాడు ప్రభు. మొత్తం ప్రోగ్రాం ఏలడానికి చేశాడు. మనుషుల్ని మట్టిని తీశాడు, ఏలడానికి చేశాడు. 26-27 ఇద్దరిని, స్త్రీని పురుషుని ఇద్దరిని చేశాడు. మొన్నే అర్థమైంది నాకు చిన్న ప్రశ్న ఉండిపోయింది. పురుషుల్ని ఇప్పుడు సంఘంలో ఇప్పుడు నేను ఏల్తున్నాను, బాగుంది. బ్రదర్ చేస్తే ఆడపిల్లలు మౌనంగా ఉండాలి. మరి వాళ్ళలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఎప్పుడు? ఈ ప్రశ్న నాకు మనసులో ఉండిపోయింది. లోకల్ ఏలవు కదా. గత సింహాసనం ఎవరు పడితే అదే జయ పొందినవాడు కూర్చోవాలి. పురుషులకి అయితే ట్రైనింగ్ ఉంది. సంఘంలో మాట్లాడకూడదు, రోడ్డు మీద మాట్లాడకూడదు. మన రోడ్లో ఎందుకు మేడం ఒకటి మెసేజ్ చేయట్లేదు, కానీ సాక్షులు చెప్తారు, సిస్టర్ చదువుతారు అంతే. దానికని ఎక్కువ చేయరు. మీరు మెసేజ్ చేయకూడదు, ఎలా చేయకూడదు చెప్పు. బ్రదర్స్ చెప్పొచ్చు, ఆ డానియలే చెప్పేస్తాను అంటాడు. ఆపటానికి ఎవరికి అధికారం లేదు. మగ పిల్లడు కాబట్టి మాట్లాడచ్చు. మరి సిస్టర్స్కి ఎలాగా? ఇది చాలా కాలం నాకు మనసులో ప్రశ్న కాదు. ఈ లాక్ ఓపెన్ అయ్యేది కాదు, అర్థమవుతుంది. ఏం చేయాలి అలా ఉద్దేశాన్ని ఈ మధ్య మొన్న ప్రభు రీసెంట్గా చెప్పాడు. ప్రభు దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే 12 నుంచి 30 సంవత్సరాలు ప్రభు ఇంట్లోనే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు మొత్తం అంటే ఫైనల్గా 30 సంవత్సరాలు కరెక్ట్గా ఉండటం వల్ల సర్టిఫికేట్ వచ్చింది ప్రభుకి. బలా అనే నా ఎంతో ప్రియమైన కుమారుడు 30 సంవత్సరాలు దానికి వచ్చింది ఆ సర్టిఫికేట్. మత్తి స్వార్థలో బెడలు తీసుకున్న తర్వాత వచ్చింది 3-17 వచ్చింది అదే సర్టిఫికేట్. నా ప్రియమైన కుమారుడు, అతనిలో నేను ఆనందించుతున్నాను. మౌనంగా ఉన్నాడు. అంటే ప్రభు 2 రోల్ చేశాడు. ఆడపిల్లలకి రోల్ చేసి చూపెట్టాడు, మగ పిల్లలకి లేదు. అదే ఆడపిల్లలకి 18 సంవత్సరాలు మౌనంగా ఉండి చూపెట్టాడు. మగ పిల్లలకి 3.5 సంవత్సరమే. 3.5 సంవత్సరం కరెక్ట్గా రూల్ చేసి చూపెట్టాడు. ఆడపిల్లలకి 18 సంవత్సరాలు చూపెట్టాడు మౌనంగా ఉంటాడు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ప్రభు నూతన నిబంధనలు వచ్చాడు కదా. ఆది కాలంలో ప్రభు అదే చేసిన మాట 26 అధ్యాయంలో నేరటానికి చేశాడు. సో ఇప్పుడు మొత్తం యూదుల టైంలో అంతా ప్రభు ఏం చేశాడంటే వాళ్ళని అలాగ పెట్టాడు. ఇదే ఇక్కడ ఉండదు కదా. గలతీ పత్రిక 4వ అధ్యాయం అంటే కొన్ని ఆ మాటలు, కొన్ని ఈ మాటలు, కొన్ని ఆ మాట, కొన్ని ఈ మాటలు. ఇప్పుడు ఒక మాట, మనం బిర్యానీ తింటాం. బిర్యానీలో ఏముంటే మాంసం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, నూనె ఉంటుంది, పెరుగు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, రకరకాల విషయాలు ఉంటాయి. కొన్ని పులుపు ఉంటుంది, కొన్ని
పైనాపిల్ జామ్ కూడా ఉంటుంది. పైనాపిల్ జామ్ కూడా వేస్తారా? వేస్తారులే. అన్ని కొన్ని స్వీట్ తీపిగా ఉంటాయి, కొన్ని పులుపుగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి. కసకసాలు సప్పగా ఉంటుంది, కారం మంటగా ఉంటుంది. ఇవన్నీ కొన్నిటికి వాసన ఉంటుంది, కొన్నిటికి వాసన లేనట్టుగా ఉంటాయి. నీళ్ళకి వాసన ఉండదు, అదే వేస్తారు. వేయిపోతే అవదు. నూనెకి వాసన ఉండదు, నూనెకి వాసన ఉండదు. సో అలాగ బైబిల్ కూడా అలాగ బోల్డ్ అనే విషయాలు దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బైబిల్లో రాసిన మాట అంటే ఇక చాలా కరెక్ట్ కదా. అది 2వ వచనం కదా. ఈ 4:2 ఏంటంటే అతను ట్యూటర్స్ దగ్గర ఉన్నాడు. చదువు ఒకసారి 4. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. మన లా కింద ఉన్నాం అప్పుడు దాకా. సంరక్షకులు ట్యూటర్స్ కింద ఉన్నాం మనం. గవర్నర్స్ కింద. ఎవరు గవర్నర్? ఎవరు ధర్మశాస్త్రం. యూదులు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. రోజు మారిపోయింది. అంటే ప్రభు అప్పుడు ఏం చేశాడు? ప్రభు నూతన నిబంధన తెచ్చాడు. నూతన నిబంధన తెచ్చిన తర్వాత యాకోబు ప్రొఫెసర్ మనలో వచ్చాడు, మనలో ఉన్నాడు. అదే హిందీ మీడియం కూడా మాట్లాడుతున్నాను. భలే ఆశ్చర్యమైంది. అదే అప్పుడు అనుకున్నాను. మీరు స్కూల్లో చదువుకున్నారు కదా, కాలేజీలో చదువుతున్నారు. 6th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు ఉంటాయి. 10th క్లాస్ వరకు సబ్జెక్ట్స్ ఒకేలా ఉంటాయి. 10th క్లాస్ తర్వాత మారుతుందా? ఏటవుతుంది? యూఆర్ రైట్. సైన్స్ వేరైపోతారు, ఇంగ్లీష్ వాళ్ళు వేరైపోతారు, తెలుగు వాళ్ళు వేరైపోతారు, మ్యాథ్స్ వాళ్ళు వేరైపోతారు. అంతే, సబ్జెక్ట్స్ వేరైపోతారు మొదలు పెడితే. కొందరు ఆర్ట్స్ గ్రూప్ అయిపోతే, కొన్ని సైన్స్ గ్రూప్ అయిపోతాయి. అంతేనా? కొన్ని కంప్యూటర్ గ్రూప్ అయిపోతాయి, వేరు అయిపోతాయి. ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీలో ఇంకా టైట్ అయిపోతారు అంటది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఈ 3 డిగ్రీలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక సబ్జెక్ట్ మిగులుతుంది, ఏదో ఒక కదా. డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకే సబ్జెక్ట్ మిగిలిపోద్ది, 3-4 సబ్జెక్టులు ఉండదు. మళ్ళా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ హైయర్ లెవెల్ వెళ్తే ఈ ఒక సబ్జెక్ట్లో మళ్ళీ డివైడ్ అయిపోద్ది. దాంట్లో స్పెషలైజేషన్ ఒకటే అయిపోద్ది. ఆ స్పెషలైజేషన్ బైబిల్ కూడా అంతే. ముందు ప్రభు ధర్మశాస్త్రం పెట్టారు, దాంతో ప్రభు మొత్తం రూల్స్ తీశారు. మనకి ఈ రూల్ లేకుండా పెట్టేశారు. కాబట్టి ధర్మశాస్త్రం అది మంచి రోజు ఈ రోజు. కొలస్సీ 2:16-17 చదువు. కొలస్సీ 2:16-17. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవ్వనికి అవకాశం ఇయ్యకూడి. అస్సలు ఇవ్వదు, ఛాన్స్ ఇవ్వదు ఎవరు మాట్లాడడం ఈ విషయంలో. నేను ఎంతోమంది సబత్తులు ఉండాలండి, సబత్ లేకపోతే ఎలాగండి? 7వ రోజు అండి, తప్పు అదే మాట్లాడుతున్నాం మీరు. 7వ రోజు ఉండాలి. మొన్న మధ్య ఒక బ్రదర్ మనం సువార్త చేసాం ఫిషింగ్ హార్బర్ దగ్గర. ఒక బ్రదర్ కలిశారు, గొడవ అయింది. ఒక బ్రదర్ని కలిపేశాడు నాకు. ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు. ఆయన కలిశాను, ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆయన ఏమంటా అంటే, యాక్చువల్లీ యేసు అనే పేరే లేదండి. యేసు అనే పేరు ఉంటుంది. యేసు అనే పేరు మీరు ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు మీ పేరు విజయ్, నా పేరు విక్టర్. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్కి వెళ్ళిపోతే మీ పేరు విక్టర్ అయిపోద్దండి. విక్టర్ అంటే మీరు పిలకరు కదా. ఇప్పుడు నేను ఆంధ్రాలో వచ్చానండి, కాబట్టి నా పేరు విజయ్ మార్చేసుకోమంటారా? విక్టర్ విజయ్ పేరే. మీరు పేరుతో ప్రభుని పిలిస్తే ఎలా ప్రభు పలుకుతాడు? ప్రభు పేరు యేషువా, అది మనకు తెలుసుండాలి. యేసు అని పేరే లేదు యాక్చువల్గా. ఇది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారండి. జీసస్ అని మాటే లేదు బైబిల్లో. జీసస్ వీళ్ళు పెట్టేశారు. నేను చెప్పాను అది రాంగ్, అలా చేయకూడదు అని. అంటే రాంగ్ తమ్ముడు, అది మాట్లాడకూడదు అలాగా అంటే. రూల్స్ లేవు కదా. కాదు, మీకు తెలీదు, అస్సలు మీకు తెలియదు ఈ విషయం మాట్లాడతాను. అదే అప్పుడు చెప్పాను. అంటే ఫ్రెండ్ అండి, నా ఇష్టం. ఒరే రాబే అనవచ్చు, ఏమంటాం? సీఎం పిఎంలు ఆ లెవెల్లో కూడా ఇదే మాటలు ఉంటాయి.
మరి రారా, ఒరేయ్యా సీఎం అండి, నీకు సీఎం నాకు కాదురా, మరి రారా పలుకుతాడు, ఆ భాష పలుకుతాడు. ఫ్రెండ్ ప్రభు యేసు నుంచి మన రకరకాల, నాకు ఈ జాన్ ప్రభాకర్ మీద కూడా అనేవారు ఈ మాట. ఆయన పేరు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, ఆయన పేరు కరెక్ట్గా పలకాలి. పేరు పలకపోతే సరిగా పలకపోతే ఎలాగా అంత అంటే ఈ ఇదే బైబిల్లో ఉంది కదా, అమావాస్య ఈ మాట మొత్తం తీశారు ప్రభు. ఫ్రెండ్ అండి, ఫ్రెండ్కి ఏముండవు, నాన్నకి ఏముండదు. నాన్న పేరు కూడా అక్కర్లేదు, ఇంగ్లీష్లో నాన్న అనవచ్చు, తెలుగులో అనవచ్చు, అనవచ్చు, ఏదనొచ్చు అనవచ్చు కదా. ఫ్రెండ్కి ఏదైనా అనవచ్చు, నాన్నకి ఏదైనా అనవచ్చు, హస్బెండ్ కూడా ఏదైనా అనవచ్చు. మరి ఇంత అంటే ఆ చీకట్లో ఉంటున్నాడు, అంటే అలా తనకి తానే కట్టేసుకుంటున్నాడు. ఇంత బాధకరమైన విషయం. మరి నన్నే అంటున్నాడు, ఇది రాంగ్ నీ చెమ్మలు చమరు అదే టైం వేస్ట్ అవుతుంది, వెళ్తాను కానీ వచ్చాను అంటే అర్థం చేసుకునే స్టేట్లో లేవు. లేదు కాదు, మన పేరు చాలా ఇంపార్టెంట్ బ్రదర్. పేరు ఉండాలి మనకి, పేరు ప్రభుని కరెక్ట్ పేరు, మనకి పేరు తెలుసు, దాని మీనింగ్లు ఉంటాయి. మీనింగ్ లేదు, మీనింగ్ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు కదా. మన ప్రభువు రాకలు తేరవాడు, అది ముఖ్యం. ఇది మీనింగ్ పట్టుకుంటూ ఉంటే కాదు, మీనింగ్ మనకి ఉండాలి. సో అలాగా ఇంకా బైబిల్ రాసిన మాట. కాబట్టి బంధకాలన్నీ తెంపేశారు ప్రభు, తెంపేసి నూతన నిబంధన. కారణం ఏంటంటే చాలా ఫాస్ట్గా ఇప్పుడు ఇంకా ఎంత చిన్న మాట, చిన్నప్పుడు మనం ఏబిసిడి నేర్చుకున్నప్పుడు అన్నీ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ అన్నీ లెక్క కదా. 10th పెద్ద లెక్క ఉండదు, 10th పెద్ద లెక్క ఉండదు. అదే ఇంగ్లీష్ రాస్తే లెక్క ఉంటుంది, సైన్స్ రాస్తే లెక్క ఉండదు, మ్యాథ్స్ రాస్తే లెక్క ఉండదు. ఉంటుంది కానీ మరీ సీరియస్ కాదు. ఇంగ్లీష్ రాస్తే వల్ల లెక్కలు ఉంటుంది. సో అలాగా. సో ఇప్పుడు ప్రభు ఏం చేశారు, మళ్ళీ నూతన నిబంధనలు తెచ్చారు. దేనికి నూతన నిబంధన అంటే టైం. మనం ఈ షార్ట్ టైంలో మన ప్రభువురా, ఎందుకంటే ప్రభు అదే ఆదికాలం మొదలొచ్చాము 6వ వచనం 26వ వచనం అంటే ఏలడానికి పిలిచాడు ప్రభు, మళ్ళీ ఏలడానికి పిలిచాడు. అది పని అయిపోవాలి, ఫటాఫట్ అయిపోవాలి. మనం చచ్చిపోయే ముందు రెడీ అయిపోవాలి, దేవుణ్ణి కలుసుకుంటే రెడీ అవ్వాలి. టైం తక్కువ, ఈ విషయాలు అర్థం అవ్వాలి. అదే బైబిల్ రాసిన మాట కదా, మనం నివేదిపదిగా అది సువార్త ద్వారా మనం అన్ని జనాంగాలు కూడా ముందు దేవుని బిడ్డలు అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ మార్చారు, రూల్స్ మార్చి కొత్త నిబంధన తేటం వల్ల ఇప్పుడు ఇది స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధన స్టార్ట్ అయిపోవడం వల్ల ఇప్పుడు అన్ని ప్రభు చాలా బేగా చేసుకోవాలి. దానిలో మొదటి విషయం ఏంటంటే మనల్ని రాజుగా తయారు చేయాలి, మన న్యాయాధిపతిగా తయారు చేయాలి, మన ప్రెసిడెంట్గా తయారు చేయాలి. కాబట్టి చిన్నప్పటి బైబిల్ కూడా యాక్చువల్గా భక్తి అసెంబ్లీలో ఉన్నప్పుడు సండే స్కూల్ వేరుగా ఉండేది. సండే స్కూల్ వేరు, యూత్ మీటింగ్ వేరు. కానీ బైబిల్ మనం చూస్తే మన ద్వితీయోపదేశకాండం చూస్తే 5వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చెబుతాను, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, కుమారుని ఉంది, ఇంగ్లీష్లో ఉంది చిల్డ్రన్. యు షల్ టీచ్ దెమ్ డిలిజెంట్లీ టు యువర్ చిల్డ్రన్. ఇంకా చదువుతాడు. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ పిల్లలకి నేర్పించమన్నారు ప్రభు, పెద్దల గురించి కాదు. బైబిల్ పెద్దలకు అదే పెద్దల గురించి కూడా, కానీ బైబిల్ చిన్నప్పటి నుంచి పిల్లలకి, చిన్నప్పటి నుంచి ఉగ్గు పాల నుంచి నేర్పించినట్టుగా నేర్పించేయటమే. ఏ మాట బైబిల్, నీ దేవుని యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. చిన్నప్పటి నుంచే, చిన్నపిల్లలప్పటి నుంచి నేర్పించాలి. పెద్దోళ్ళ మెసేజ్ కాదు ఇది, చిన్నపిల్లల మెసేజ్.
సో అలాగా ప్రభు అంటే సో నూతన నిబంధనలు తెచ్చారు. ఇప్పుడు నూతన నిబంధన ఏంటి? అదే ఇప్పుడు నూతన నిబంధన కాబట్టి ప్రభు అంటే ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీకి వచ్చానండి, డిగ్రీకి వచ్చాను, లేదు ఎంఏకి వచ్చాను. ఎంఏకి వచ్చేసి 9th క్లాస్ పుస్తకాలు చదువుతున్నాను. ఏమన్నారు ఇప్పుడు? ఏమంటాడు ప్రొఫెసర్, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇక రావద్దు కాలేజ్కి అంటాడు. అదే అంటాడు, అంతే కదా, అదే అంటాడు. నీకు చదువు వద్దురా, వెళ్ళిపో అంటే ఇది బాగా పరిస్థితి బాగలేదు, మెంటల్ వచ్చింది కుర్రోడికి అని ఇంతే మాట. సైకాట్రిస్ట్ చూపెట్టమంటాడు. చదువుకోవాల్సింది కరెక్ట్, ఇది చదువే. 9th క్లాస్ కూడా చదువే, 10th క్లాస్ కూడా చదువే, ఇంటర్మీడియట్ కూడా చదువు, డిగ్రీ కూడా చదువు. కానీ ఇప్పుడు వచ్చిన కుర్రాడు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చాడు, హిందీ తీసుకున్నాడు, లేదా మ్యాథ్స్ తీసుకున్నాడు, తెలుగు తీసుకున్నాడు. తెలుగువే చదవాలి, వేరే చదువుకూడదు, వేరే పుస్తకాలు ఉండకూడదు. తెలుగు తీసుకొని తెలుగు స్పెషలైజేషన్ తీసుకోవాలి, వేరే పుస్తకాలు ఉండకూడదు. వేరే కూడా చదువు కదా. ఇంకా పరిస్థితి బాగాలేదు, ఇది తీసుకెళ్ళకుండా వద్దు బాబు, వద్దు బాబు ప్యూర్ పిలువు, ఇది తీసుకెళ్ళావు, గొడవ పెట్టినాడు, ఇది పంపించేస్తారు బయట. ఎందుకంటే ఆడవల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇది అవునా కదా? నేను చెప్పింది రైట్ కదా. 2 యోహాను పత్రిక చదువు ఒకసారి. 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువు. 2 యోహాను 1వ అధ్యాయం 11. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పదవచనం నుంచి ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వానితో చెప్పును. ఇలా చెప్తే రాంగ్ అయిందా? బైబిల్ ఇలాగ చెప్తే అదే అయింది, సేమ్ థింగ్. ఎందుకంటే కోర్స్ మారింది. ఇప్పుడు ఏ ప్రభు అంటే నూతన నిబంధనలు తెచ్చాడు ఒకటి. ఇప్పుడు ప్రయారిటీస్ మారిపోయాయి, సబ్జెక్ట్స్ మారిపోయాయి. సబ్జెక్ట్ చాలా ఇప్పుడు తయారైపోవాలి, రాజరికానికి తయారవ్వాలి, న్యాయాధిపతి గురించి రెడీ అయిపోవాలి. మనం మళ్ళా ప్రెసిడెంట్ అయిపోవడానికి రెడీ అయిపోవాలి. పరలోకాన్ని గురించి మళ్ళీ అదే పాత విషయాలు ఇంకంతే. పరిస్థితి బాగలేదు, మాట్లాడదన్నాడు ప్రభు బైబిల్లో. బైబిల్ ఉండే చేసినా కదండి, బైబిల్ ఉండేవి చేసినా కదండి. పదవాక్య బైబిల్ లేదా? అలాంటి వాళ్ళతో మాట్లాడదన్నారు బైబిల్లో. అది ఒకసారి మళ్ళీ చదువు, 10వ వచనం చదువు. సారీ 11 చదువు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలు ఏం చేస్తున్నాడంటే అతను ఏం దుష్టక్రియలు అతను ఏం చేస్తున్నాడంటే అతను ఈ బోధ తెస్తున్నాడు, తేట్లేదు. అతను ఈ క్రీస్తు బోధ తేట్లేదు, కానీ బైబిల్ బోధ తెస్తున్నాడు. క్రీస్తు బోధ తేట్లేదు, కానీ బైబిల్ బోధ తెస్తున్నాడు. వద్దా? అదేంటండి? ఇంకంతే. స్కూల్లో కూడా అంతే. ఆడు 6th క్లాస్లో వచ్చాడు, 5th క్లాస్ పుస్తకాలు తీసుకుని కూర్చున్నాడు. నేను ఆ సబ్జెక్ట్ కొద్దిగా వీక్గా ఉన్నాను సార్, అది కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటాను. 5th క్లాస్ పుస్తకాలు తెచ్చుకున్నాను. 2 విషయాలు, ఉంటావా 5th క్లాస్కి వెళ్ళిపోతావా. ఒకటే మాట చెప్పండి నాకు, ఇక్కడ ఉంటావా వెళ్ళిపోతావు. జోక్ చేస్తున్నావు, నాతో జోక్ చేయదు. ముందు బయట వెళ్ళిపో, బయట నుంచో. మరి కొద్దిగా నువ్వు ఒక పని చేయ, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. కుదరదు, ప్రిన్సిపల్ చెప్తాను, ఇంటికి వెళ్ళిపో, మీ డాడీ చేసుకుని వచ్చి. ఇదే ఉంటుంది మాటలు. దాన్ని వదిలేయాలి. కాబట్టి బైబిల్ రాసిన అవి 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 ఓల్డ్ అయిపోయింది. మనం నూతన నిబంధనలు వచ్చాం. ఇప్పుడు ప్రయారిటీ మారిపోయి, మొత్తం ప్రయారిటీ మారిపోయింది. శాలేంలో మెసేజ్ విన్నాను. బైబిల్ అంటే ఏంటంటే చర్చ్ చదివితే సాంబార్ అన్నం, ఇంట్లో చదివితే అన్నం సాంబార్. చర్చ్లో చదివితే సాంబార్ అన్నం, ఇంట్లో చదివితే అన్నం సాంబార్. రెండు అదే కదా. సాంబార్ అన్నం చర్చ్లో పెడితే, ఇంట్లో అన్నం సాంబార్. ఏమర్థమైంది మరి ఆయనకి? చూసి ఆయన గిరిజన కార్పొరేషన్లో మేనేజర్. ఈ గిరిజన కార్పొరేషన్లోనే లివింగ్స్టన్ బ్రదర్ కాదే, ఆయన ఇంకో ఆయన పేరు వేరే మర్చిపోయింది. చాలా సీనియర్ బ్రదర్ ఆయన.
లివింగ్స్టన్ బ్రదర్ నీకు తెలుసు కదా కదా, తెలీదా? ఆయన సీనియర్ షాలేంలో మెసేజ్ ఇచ్చాడు, సెకండ్ మెసేజ్, బల్ల మెసేజ్. ఇప్పుడు బల్ల మెసేజ్ అంటే ఇప్పుడు పెద్ద సీనియర్ ఇష్యూ అది. అది అంత తక్కువ అవగాహన, అంత అవగాహన తక్కువ. నాకు అక్కడ శాలంలో మార్టిన్ గారు అబ్బాయి అనేవాడు, నన్ను జోని అనేవాడు. శాలంలో మార్టిన్ గారు అబ్బాయి ఏమనేవాడంటే, మేము లేవి పిల్లలము, లేవైట్స్. అప్పుడు నేను అనేవాడిని, అప్పుడు ఉద్యోగం తెలుసు. అప్పుడు నువ్వు లేవైట్ పిల్లలు, నేను అంటే నేను అప్పుడు ఏసు పిల్లలు అనేవాడిని. నేను అర్థమైంది కాదు సరిగా, కానీ కొద్దిగా అర్థమయ్యేది కాదు, అర్థమైంది అంతే. ఎంత తప్పు బోధన కాబట్టి బైబిల్ రాసిన నూతన నిబంధన బోధ, క్రీస్తు బోధలు వండుకో. ఎందుకంటే ఇది సబ్జెక్ట్స్ మారిపోయి, అందరు సబ్జెక్ట్ మార్చారు ప్రభు. నూతన నిబంధన యూదుల దగ్గర వచ్చింది, పాత మంది యూదుల దగ్గర వచ్చి ప్రభు మార్చాడు, మొత్తం మార్చి నూతన నిబంధన మొత్తం మార్చి అందరు సబ్జెక్ట్స్ మార్చారు ప్రభు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడంతా పాత నిబంధన కాలం 1500 సంవత్సరం ఈ పుస్తకాలు రాయడానికి, పాత నిబంధన పుస్తకాలు రాయడానికి 1500 సంవత్సరం. ఈ నూతన నిబంధన పుస్తకం రాయడానికి ఒక 60 to 100 years మొత్తం రాశారు, మొత్తం రాశారు. ఎంత స్పీడ్గా చేయించారు ప్రభు. సో కాబట్టి ఈ విషయం అదే ప్రయారిటీ ఏంటంటే, అదే మనం ఎన్నోసార్లు చదువుతున్నాం ఇది మాట కదా. ఇప్పుడు మనం జడ్జి గురించి తయారవుతున్నాం, అదే మొదటి గురించి 6వ చాప్టర్ రాసిన మాట. మన జడ్జికి తయారవుతున్నాం. మళ్ళా ప్రభు 2 పేతురు రాసిన మన ప్రకటనలో రాసిన మాట. మనం రాజుల గురించి ప్రభు ఏమంటాడంటే, నా సింహాసనం కూర్చొని తిను. మళ్ళా బైబిల్ అది హెబ్రీ పత్రికలో రాసిన మాట. బిషప్ అంటే ఇది ప్రభు ఆఫీసే, 3 ప్రభు ఆఫీసే. ప్రభు జడ్జ్ మనల్ని జడ్జ్ చేయాలని, ప్రభు బిషప్ మనల్ని బిషప్ చేయాలని, ప్రభు కింగ్ మనల్ని కింగ్ చేయాలని. మరి ఆడలు ఎలాగా, సిస్టర్స్ ఎలాగవుతారు? ప్రభు అయ్యారు, 18 సంవత్సరాలు ట్రైనింగ్, ప్రభు 18 సంవత్సరాలు టెస్ట్ పాస్ అయ్యాడు. అది పాస్ అవ్వనా చాలు, కూర్చుంటే సింహాసనం కూర్చోవచ్చు, అంతే, క్వాలిఫై అవుతాయి. అదే బైబిల్ రాసిన మాట. సో ఈ మన ఆ రీతిగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉండొచ్చు, దాన్ని వాటర్ రావాలి కదా, అంతే కదా. వాటర్ రాకపోతే నువ్వే వాడాలి. వాటర్ రాకపోతే కాబట్టి కొన్నిసార్లు అంటారు, నేను కొన్నిసార్లు అది ఎలాగన్నా సార్ ఎలా చేయాలి? మీ అమ్మాయి, మీ పిల్లలు ఉంటారు కదా, చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఎలా చేయాలి. సో అలాగే బైబిల్ ఉండొచ్చు మన చేతిలో, బైబిల్ చదవచ్చు మన చేతిలో, మన బైబిల్ చదవచ్చు, కానీ దాన్ని సరిగా విభజించి, కాబట్టి బైబిల్ రాసిన మాట. చదువు ఒక మాట, 2 తిమోతి 2:15, 5 15. 2 తిమోతి 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నియమ ప్రకారంగా పోరాడాలి మనం, నియమ ప్రకారం పోరాడకపోతే కిరీటం ఉండదు. 15. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యంని సరిగా యాక్చువల్లీ ఉపదేశించబడి అలాగనే అనుకుందాం. బైబిల్ రాసిన సరిగా డివైడ్ చేయాలి, సరిగా డివైడ్ చేయగలగాలి. ఆశ్చర్యమైన పుస్తకం బైబిల్ ఉంది. ఇది మనం బైబిల్ మెమరైజ్ చేయడం గురించి కాదు, కరెక్టే మన మెమరీలో ఉండగానే బైబిల్ రాసిన మాట అంటే కొలసి పత్రిక 2:3, కొలసి పత్రిక 3:16, 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్య
వాక్యము మీలో సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిలిచి ఉండినీయుడి, నివసించినీయుడి. సమస్త విధమైన జ్ఞానంతో. ఆశ్చర్యం, ఎంత ఫాస్ట్ ప్రభు అంటే శిష్యులు, కొంతమంది శిష్యులు ఎంత ఫాస్ట్గా రాశారు బైబిల్. 1500 సంవత్సరాలు పడింది తక్కింది రాయటానికి. యూదులు, నిక్కరచమైన యూదులు, ఇంత టైం పడింది. ఇక్కడ 3.5 సంవత్సరాలు తయారైపోయారు. తక్కిన ఒక 60, 70, 80, 70 సంవత్సరాల వాళ్ళ రాసేసారు నూతన నిబంధన. అంత ఫాస్ట్. సో ప్రభు స్పీడ్ పెంచాడు. ఎందుకంటే ఇప్పుడు కోర్స్ పెడైపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. పాతకాలంలో ప్రభు ఏంటంటే అక్కడ 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 పరిశుద్ధాత్మ. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? కుమ్మరించేస్తాను, మగ పిల్లల మీద ఆడపిల్లల మీద కుమ్మరించేస్తాను అన్నాడు ప్రభు. కాబట్టి ఆ ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. దాని ధన్యతని మనం వదిలేకూడదు. చాలామంది మీడియాకి రాలేదు. ఇదే ఇంట్లో చదువుకోవచ్చు కదండి బైబిల్. మరి చర్చికి వెళ్ళే చదువుకోవాలేంటి? నాకు ప్రశ్నకి సమాధానం దొరికేది కాదు చాలా కాలం. ప్రశ్న ఏంటంటే అది కూడా చర్చ్, ఇది కూడా చర్చ్, ఆ చర్చ్ కూడా అదే చర్చ్, అన్ని చర్చ్ ఎవరిది? యేసుది. కరెక్టే. అప్పుడు చిన్నప్పుడు అర్థమైంది కదా. చిన్నప్పుడు ప్రభు అలా లేపి ఏం చేయాలి అప్పుడు ప్రభు నాకు ఎలాగ నేర్పించారంటే, అనుకో ఒక ఊర్లో టెలిఫోన్ షాప్స్ ఉన్నాయి. టాటా వాళ్ళది షాప్స్ ఉన్నాయి, టెలిఫోన్ షాప్స్. టాటా ఉండే ఎంత ముందు కదా, టాటా నెంబర్ ఉండే కదా 922. టాటాది ఉండేది. టాటా నెంబర్ చాలామంది దగ్గర ఉండేది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడే టాటా వాళ్ళది స్టార్ట్ అయింది. ఓకే, ఆ టైంలోనే. సో ఇప్పుడు ఎలా ఇక్కడ టాటా అబీబీ కాలనీలో టాటా షాప్, పెద్దవాళ్ళలో టాటా షాప్, టాటా మొబైల్ షాప్, అన్నీ టాటా మొబైల్ షాప్. అంటే ఇప్పుడు ఎందుకంటే ఎయిర్టెల్ షాప్ అనుకుందాం మన భాషలో. ఎయిర్టెల్ షాప్ ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ నేను నా అపాయింట్మెంట్ ఎక్కడ వచ్చిందంటే ఎంబీపీ కాలనీలో, అంటే రైతు బజార్ దగ్గర ఆఫీస్. అక్కడ నేను అపాయింట్మెంట్ వచ్చింది. నేను అక్కడ కాకుండా నాకు నచ్చలేదు. మా ఇంటికి దూరం ఉంది. మా ఇంటి జగదాంబ దగ్గర ఉంది. ఇక్కడ జగదాంబ ఆఫీసు దూరితే వాళ్ళు రానిస్తారు నన్ను. ఎయిర్టెల్ ఆఫీసే అది ఎయిర్టెల్ ఆఫీస్. నాకు క్వాలిఫికేషన్ నాకు అయిపోయింది. ఇక్కడ అక్కడ రానిస్తారా? ఎయిర్టెల్ ఆఫీసే. అపాయింట్మెంట్ ఇక్కడ ఇచ్చారు, నాకు జాబ్ ఇక్కడ ఇచ్చారు. చాలా దూరం ఉంది. నేను అక్కడ ఇష్టం అక్కడ వెళ్ళిపోతాను. అది కుదరదు అలాగా. ఒకవేళ నాకు కావాలంటే అక్కడ, అప్పుడు నేను మళ్ళీ హెడ్ ఆఫీస్ ఫోన్ చేయాలి, చెప్పాలి వాళ్ళతో, నాకు ఇంటికి చాలా దూరం, పరిస్థితి బాగాలేదు, కాలు చాలా ఇబ్బందిగా, నేను నడలేను, నాకు ఇంటికి ఇక్కడ పెట్టుకోవాలంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ ఒప్పుకుంటే అయితే ఒకసారి ఆగు, 1 నెల ఆగు, అక్కడ ఒకతన్ని ఖాళీ అవుతాడు కదా, నెక్స్ట్ మంత్ షిఫ్ట్ అవుతాడు, అప్పుడు నువ్వు షిఫ్ట్ అవ్వు. వాళ్ళతో మాట్లాడి ఎంత సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు, లేకపోతే నా జీతం ఇక్కడ వస్తుంది, నేను ఇక్కడ రాకపోతే నాకు జీతం ఇది, అక్కడ వెళ్ళి అక్కడ జీతం ఇది. అలాగే ప్రభు నన్ను ఇక్కడ ఈ చర్చ్లో పెట్టి ఇక్కడ చర్చ్లో ఉండాలి. నాకు నచ్చలేదు ఆ చర్చ్కి వెళ్తే జీతాలు రావు. అన్నీ ఆయనవే, అది అన్ని టాటా వాళ్ళది, అన్నీ ఎయిర్టెల్ వాళ్ళ షాపే. నీకు పిలిచే ఉద్యోగం ఇచ్చింది జగదాంబ దగ్గర. నువ్వు ఎంబీపీ కాలనీలో వీళ్ళు రానిరు ముందు, ఇప్పుడు వచ్చేసినా మన బయట కూర్చుంటాను అనుకోండి, ఇది డబ్బులు రావు, ఎప్పుడు డబ్బులు ఇయ్యదు మనకి. మరొక విషయం కూడా అంతే, మొదటి విషయం. రెండోది ఎప్పుడు ప్రభు నాకు ఏమనిపించారంటే, అది 2 తిమోతిలో రాసిన మాటలు 2:22 పవిత్రమైన హృదయంతో ప్రభుని వేడుకునేవారు. నేను అపవిత్రంగా ప్రభుని వేడుకున్నాను అనుకోండి, ఏమవుతుందంటే మీరందరూ పాడైపోతారు. మొదటి విషయం. సో మన మొత్తం ఈ అట్మాస్ఫియరే రాంగ్. అపవిత్రమైన అట్మాస్ఫియర్లో పెరుగుతారు మీరు, మీ ఆత్మీయ పెరుగురు. లీడర్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో నాయకుల మీద, ఇంట్లో అమ్మ మీద, నాన్న మీద లాగా
ఒక సమాజంలో లీడర్ మీద ఎలాగా, ఒక దేశానికి నాయకుల మీద ఎలాగా, సంఘంలో అధ్యక్షుడు అలాగే. లీడర్స్ ఆర్ సో ఇంపార్టెంట్. లీడర్ అపవిత్రంగా ప్రభుని పిలుచుకునే వాడైతే అంతని దూరం అయిపోవాలి, అంత మానేయటమే. బైబిల్ ఉంది కదా, 2 తిమోతి 2 చదువు సార్, 22 వచ్చిన. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. వారితో వెంటాడాలి, అందరితో వెంటాడకూడదు. అందరితో వెంటాడితే ఎలాగవుతుంది? 3వ అధ్యాయం 3వ చదువు వరుసగా. అనురాగ రహితులు, అతి ద్వేషులు, లేకపోతే వరుసగా చదువు, మీద నుంచి చదువు, చదువు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతిథి ద్వేషులు, కానీ ద్రోహులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై అంతే. సంఘం చేయబడిన విముఖుడు అయిపోవటం అంతే, కట్ చేసేయటం. లేదా మన క్లాస్ ఇప్పుడు అంతే కదా, స్కూల్లో ఏమవుద్ది, 5th క్లాస్లో ఉన్నాం అందరూ కలిసి, మనందరూ 5th క్లాస్లో ఉన్నాం, పరీక్ష పెట్టారు, మీరందరూ పాస్ అయిపోయి నేను ఫెయిల్ అయిపోయాను అనుకోండి, తెలుసు ఏం చేస్తారు, నన్ను 5th క్లాస్లో వచ్చేస్తారు, మీరందరూ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు. అందరూ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఆ నెక్స్ట్ స్టాక్ మన క్లాస్కి వచ్చేది, అందరూ ఫెయిల్ అయిపోయాం 5th. ఆ 4th వాళ్ళు మన క్లాస్కి వచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, 2 సెక్షన్ పెడతారు, ఏ బి పెడతారు, వాళ్ళని ఏ పెట్టి మళ్ళీ బి పెడతారు. ఏం చేస్తున్నాం, ఇంకా ఒకసారి 2 సార్లు చూసేసి 2 సార్లు 3 సార్లు మనం ఫెయిల్ అయితే అందరు తీసిచ్చి పంపించేస్తారు ఇంటికి. ఇంక చదివించాను బాబు, ఇంక చదువు అవ్వదు, అంతేనా? అంతే. ఆత్మీయ పరలోకం విషయం కూడా అంతే. అంతే. అటు వాడిని విముఖుడై నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపో, ఇక్కడ సరిగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపో, అంతే. మదర్ రుతను వెళ్ళిపో. మొదటి కొంచెం 11 వచ్చాను, ఒక 5 నిమిషాలు ముగిసిందామా, 5-10 నిమిషాలు. మొదటి కొంచెం 11 వచ్చాను, మొదటి కొంచెం 11 వచ్చాను, 19 వచ్చాను. మీలో యోగ్యులైన మరెవరు కనబడినట్లు మీలో భిన్న అభిప్రాయము నుండక తప్పదు. భిన్న అభిప్రాయం ఉండక తప్పదు. సో ఏమవుతుందంటే, భిన్న, నా అభిప్రాయం వేరే, మీ అభిప్రాయం వేరు. అదేంటన్నా అలా చేయకూడదు, అన్న ఇలా చేయాలి. దాని అంటాడు, ఏంటంటే ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు కదా, ఇలా చేయాలి కదా దేవుని పని, అలా ఎందుకు చేస్తారు, ఇలా చేయాలి. గొడవలు వస్తాయి. కాదు, నేను చెప్పాను, అంకుల్కి చెప్పాను ఇలా చేయకూడదు, అంకుల్ రాంగ్ చేస్తున్నారు అన్నమాట, అంతే అలా ఉంటాయి. గొడవలు అవుతాయి, సంఘాన్ని తెరిచిపోతాయి. కరెక్ట్, పాస్టర్ గారిది రాంగ్, డాడీ రైట్. అది బైబిల్ రాసిన మాట, అదే అవుతుంది. అయితే పాస్టర్ గారు సెట్ అవ్వాలి, ఇలా జాన్యులు ఉద్దేశం వెళ్ళిపోవాలి కొంతమంది, అంతే. అదే సరిగా ఈ క్లాస్ అంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మొన్నటి వరకు సంవత్సరం పొడుగు అందరూ మన ఈ క్లాస్ ఉన్నాం. క్లాస్ అయిపోయింది, 5th క్లాస్ పాస్ అయిపోయి అందరూ పాస్ అయిపోయి ఈ క్లాస్ వదిలేయాలి. అప్పుడు నెక్స్ట్ క్లాస్ వద్దు. సో
సంవత్సరంలో ఈ క్లాసులో వద్దు ఈ క్లాసులో ఉంటారు. మరి అదే ప్రాబ్లం ఉంది. టీసీలు అమ్మ నాన్ని అమ్మని పిల్లలతో జరిగితే ఇప్పుడు మేడం ప్రిన్సిపల్ గారి దగ్గర వెళ్ళాలి. అదే అవుతుంది. అదే ఆత్మీయతలో అంతే. సో కారణం ఏంటంటే ఇప్పుడు సమయం తక్కువ. మనం ఈ 3 ప్లేస్కి రెడీ అవ్వాలి. సువార్త ఎందుకు చేస్తామంటే ఎఫీసీ 3 వచ్చాము 8 వచ్చాము 3:8 అనుకుంటాను. ఎఫీసీ 3:8 వచ్చేది మా 8 చదువు సార్. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చదువు ఇంకా. అదే సువార్త అనే మాట ఎక్కడ ఉంది? సువార్త ద్వారా 6 వచ్చింది. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. ఇది అంటే మనం అక్కడ వెళ్ళటం, వాళ్ళు తేటం, వాళ్ళు మనతో పాటు అందరూ కలిసిపోవటం, మనం కలిసిపోయి దేవుని ఉద్దేశం ఆదికాండం మొదటి 26-29 ఏలటానికి తయారైపోవాలి. పరలోకంలో ఏలటానికి, న్యాయాధిపతి అవ్వటానికి, మళ్ళా ప్రెసిడెంట్ అవ్వాలని. లోకంలో ప్రెసిడెంట్ లేదా దేవుళ్ళ లోకంలో ప్రెసిడెంట్ అవ్వాలని, ఆత్మలకు కాపరి షెపర్డ్ అవ్వాలని ఈ ఉద్దేశంతో దేవుడు మనల్ని ప్రేమించారు. చాలా గంభీరమైన ప్రోగ్రాం. ఇంతకుముందు ఒట్టి యూజర్లు పెట్టారు. నాది ఎప్పుడు ఎవరికి అంటే అందరికి తీసుకొచ్చారు ఈ విషయం. సో అందరూ అదే అది ఎందుకని ఆయన చాలా ఆస్తి ఉంది దేవుడికి. తన ఆస్తి అంత తన పిల్లలకు పెంచేద్దామని, తన సింహాసనం కూడా పంచాలని. కాబట్టి బైబిల్ రాసిన మాట, నీ కిరీటం కాబట్టి జాగ్రత్త, నీ కిరీటం ఎవరు తీసుకెళ్ళిపోతారు అప్రహించే. 3:11 చదువుమా. ప్రకటన 3:11. మరి నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగా? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరును నీ కిరీటము నపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. మన కిరీటం ఉంది. మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? చాలామంది అంట వాచ్మెన్లో కన్నా వాచ్మెన్కి వెళ్తే చాలు. దేవుడు దేనికి పిలిచాడు? తన సింహాసనానికి. యాక్చువల్గా అంతేకాదు, బైబిల్ రాసిన మాట తనలో భాగంగా చేసేద్దామని. యేసు ప్రభు తండ్రి ఎలాగ కలిసి ఉన్నారు, నేను నా తండ్రి ఒకటే, అదే రీతిగా మనల్ని కూడా దేవునితో ఒకటే చేసేద్దామని ప్రభు ప్రయత్నం. ఆ ఉద్దేశం దేవుడు పిలిచాడు. అదే చంద్రబాబు నాయుడు కొడుకు ఏమన్నారంటే, డాడీ నాకు చిన్న ఒక గుంపు కొనవా, గుంపును తప్పేలాను తప్పేలంటారు కదా, తప్పేలే అదే బట్టి మోయటానికి ఏమంటారు దాన్ని? గమేల గుంపు గమేల పార కొంటే చాలా నాన్న బతుకుతాను, నీ కొడుకు బతుకుతాను నాన్న. చచ్చిపోతే గొడవ జరిపోతుందా, ఓ దినం చేసేసుకుంటాను అంటాడు వాళ్ళ నాన్న. నువ్వు చచ్చిపోతే దీని బదులుగా నువ్వు చచ్చిపోతే దినం చేసేసుకుంటాను, నా కొడుకు లేడు అనుకుంటాను. అంతేనా? ఈయనకి ఇంత బాధ అవుతాయి మన దీని గురించి మనం ఇంత మన ఇది జోక్ కింద అవుతే ప్రభుకి ఎంత దుఃఖం అవుతుంది. పెట్టుబడి పెట్టింది రక్తం అవుతుంది. మనం చించిన మాట ఎంత దుఃఖకరమైన మాటలో ప్రభుకి అది. వాచ్మ్యాన్కి వెళ్తాను పరలోకానికి, దానికా పెట్టుబడి పెట్టింది ప్రభు.
తన రక్తం కార్చింది దానికా. రాజరికం, కిరీటం ఇవన్నీ దానికేనా? చిన్న చిన్న ఉద్యోగాలుగా పరలోకం కాదు. కాబట్టి ప్రభు బైబిల్ రాసిన మాట, నశించిన ఆహారం గురించి ప్రయాసపడవద్దు. 6:27 రాసిన చదువు ఒకసారి. యోహాను 6:27 చదువుమా. 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి, దాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దీని గురించి కాదు. ఇప్పుడు కొంతమంది వచ్చారు మీటింగ్కి, ఈ అక్షయమైన ఆహారం గురించి వచ్చారు. చాలామంది ఉన్నారు క్షయమైన ఆహారం గురించి కష్టపడుతున్నారు ఇంట్లో. ఏదో పని. ప్రభు మార్త కూడా అంటారు, మార్త చాలా విషయాలకు జాగ్రత్త పడుతున్నాం, కానీ ముఖ్యమైనది ఒకటే. నాకు అర్థమైంది అసలు అర్థమవుతుంది. ఎంత అవసరం బైబిల్, ఎంత ఆశ్చర్యమైన పుస్తకం దేవుడు మన చేతులు ఇచ్చాడు. అదే చెప్పడానికి చాలా చిన్న పుస్తకం కదా, ఒక్క స్మాల్ బైబిల్. ఇంత బైబిల్ ఉంటే చాలు, ఇంత చిన్న బైబిల్ మన చేతిలో ఉంటే చాలు. దాని ఒక బైబిల్ని మనం స్టడీ చేసుకుంటే చాలు. ప్రభు దానిలో ఎదగలితే చాలు, మరి సరిగా విభజించగలిగితే చాలు. ఈ లోకంలో మరి ఎంత దొరుకుతుంది, బతుకోవచ్చు, హ్యాపీగా బతుకోవచ్చు ఈ లోకంలో. దాని గురించి కాదు ఈ ఉద్దేశం, ప్రభు ఉద్దేశం కాదు. అదే దీని ప్రకారం నడిచి బతుకోవచ్చు. కాబట్టి ప్రభు ఈ పాస్టర్కి పెట్టాడు, సేవ చేసుకుని డబ్బులు వస్తాయి కదా, అలా బతుకు. ఏదో సేవ చెప్పే, కానీ యాక్చువల్లీ చాలా గంభీరం. అంటే ఒక మనిషిని దేవుడితో సమాన స్థానంలో తీసుకెళ్ళిపోయింది. దేవుని సింహాసనం కూర్చోపెట్టాలని న్యాయాధిపతిగా చేసేది, మళ్ళా ప్రెసిడెంట్గా చేసేది, కాపరిగా చేసి పరలోక సంబంధమైన కాపరిగా చేసేయడానికి పుస్తకం ఈ చేతిలో, నా చేతిలో దేవుడు ఇచ్చాడు. ప్లస్ దేవుడు మనలో ఉన్నాడు. మన సాధకం సాధకం ప్రభు చేసినాడు. చిరుకనగా తీసుకోవద్దు. కాబట్టి ప్రభు ఈ మాట అన్నాడు కదా, క్షయమైన ఆహారం గురించి కష్టపడదు, అక్షయమైన ఆహారం గురించి కష్టపడమని ప్రభు అన్నాడు. అది మనం చాలా జాగ్రత్త ఉన్నాం. ప్రభుని అడుగుతాం, ప్రభు నాకు సహాయం చేయండి. మీ బలానికి మించిపోయింది, నా బలానికి కూడా మించిపోయింది. మనకి అర్థం అవ్వదు. ఇంత రాశాడు దావీదు, మళ్ళీ అంటాడు నా కళ్ళు తెరువు. ఇంతో రాశాడు కదా, నా కళ్ళు తెరమంటాడు. అది అర్థం అవ్వట్లేదా? కనిపించలేదు మరీ అంతే. మరి దాని అర్థం మన బలానికి మించిపోయింది ప్రయాణం. అది ప్రభుని అర్థం. ఓకే, అది ప్రభు ఈ మాటని దీవించింది కాక.